ఇప్పుడు పరిస్థితి ఏంటంటే తెలుసా మీకు, ప్రపంచంలోని పరిస్థితి ఏంటంటే చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు జూలై నెల గడిచిపోతే అమ్మయ్య అనుకోవాలి, ఆగస్టు నెల గడిచిపోతే అమ్మయ్య అనుకోవాలి, సెప్టెంబర్ నెల గడిచిపోతే అమ్మయ్య గడ్డ గడ్డెక్కింది అనుకో. అది పరిస్థితి. 3 నెలలు. ఈ 3 నెలలు మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇంట్లోంచి బయటకు రాకుండా ఎడతెరిపి వర్షాలు కురుస్తాయి. ఆ తుఫాన్లు రావచ్చు, వరదలు రావచ్చు, సునామీలు రావచ్చు. అది మన దేశానికి కూడా రావచ్చు. ఎందుకంటే దేవుడు నాకు చూపించాడు కాబట్టి మీకు చెప్తాను. ఎందుకంటే నా జీవితంలో దేవుడు చూపించడమే జరిగింది. దేవుడు నాకు స్పష్టంగా చూపించాడు. ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి దినాలు. ఒకటిగా మీరు ఈ 3 నెలలకి సరిపడా నిశ్చితార్థమైన వస్తువులు ఈ గృహంలో పెట్టుకో. కరెంట్ పోతే దీపాలు వెలిగించుకోవడానికి, ఇంట్లో రైస్ కరెక్ట్ గా ఉండడానికి, మరి గ్యాస్ కరెక్ట్ గా ఉండడానికి, ఉల్లిపాయలు పుప్పులు పప్పులు అన్ని కూడా 3 నెలలకి సరిపడగా ఇంట్లో పెట్టుకోండి. ఏమీ జరగకపోతే దేవుడి స్తోత్రం. ఒకవేళ మన ఇంట్లో బయట పరిగెట్టిన పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి పరిస్థితి? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దూర ప్రాంతాలు ప్రయాణం చేయకండి. దూర ప్రాంతాలు ప్రయాణం చేయొద్దు. అదొకటి గమనించండి. ఆల్రెడీ ఫ్లైట్ టికెట్లు కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నారు. తెలుసా మీకు? ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు. దూర ప్రాంతాలకి వెళ్ళకుండా ఏం జరుగుతుందో అని. ఎందుకంటే ఈ సంవత్సరమే మంచిది కాదు. 2025 సంవత్సరమే మంచిది కాదు. ఇప్పుడు మనకి 2019 సంవత్సరంలో ఏం జరిగింది? 3 నెలలు 4 నెలలు ఇంట్లోంచి బయటకు రాకుండా ప్రపంచం అంతా కూడా లాక్డౌన్ జరిగింది. ఎవరు బయటకు రాలే, ఇళ్లలోనే ఉండిపోవాల్సి వచ్చింది. అలాంటి పరిస్థితి వచ్చి రావచ్చు అని నాకైతే దేవుడు సునామీ వచ్చినట్టు స్పష్టంగా చూపించాడు. దేవుడికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు మనము సైనికులనే సిద్ధంగా ఉండాలి. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన కుటుంబాన్ని మనం కాపాడుకోవడానికి, మన పిల్లలను కాపాడుకోవడానికి మనము ఒక సైనికుల వల్ల సిద్ధపడి ఉండాలన్నమాట. లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు ఇవన్నీ, లోకానుసారం జీవించే వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళు సత్యగ్రహాలు, దేవుని వార్తలు వినరు, పరిశుద్ధ చదవరు, ప్రార్థన చేయరు, వాళ్ళకి గ్రహింపు ఉండదు. ఏం తెలుస్తుంది చెప్పినా వినరు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎవరైతే మామూలుగానే ప్రయాణమై వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటారు. వీళ్ళు వెనక్కి వెళ్ళలేక మరి ఏం చేయాలి? ఇంటికి వెళ్ళిపోయి ఏదో రకంగా ముందు ఇంటికి వెళ్ళిపోదాము అని అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ముందు ఇంటికి వెళ్ళిపోతే ఎలాగైనా ఇంటికి వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. ఆ ఆదుర్దాలో ఏం చేస్తున్నారంటే ఈ వాగు దాటే ప్రయత్నం చేస్తారు, వాగులో కొట్టుకుపోతున్నారు. ఎన్నో 10 సంవత్సరాలుగా చూస్తున్నాం వాగుల్లో కొట్టుకుపోతున్నారు కదా. ఎందుకని? వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎవరింటికి వెళ్తారు? ఏం చేయాలి? ఎక్కడ ఉంటాము? ఏదో రకంగా ఇంటికి వెళ్ళిపోదాము. ప్రతి మనిషి కూడా ఈ ప్రయత్నంలోనే ఉంటాడు. ఏదో రకంగా వెళ్ళిపోదాం ఇంటికి. కానీ ఎంత ఉద్రిక్తంగా వాగు ప్రవహిస్తుంది. ఒకవేళ ఈ మోటార్ సైకిల్ కొట్టుకుపోతేమో, నీరు కొట్టుకుపోతేనేమో, సుడొచ్చేస్తుందేమో, ఆ ప్రాంతంలో గట్టిగా వాటర్ వచ్చేస్తుందేమో అనే ఆలోచన ఉండట్లేదు. వెళ్ళిపోదామని ఆ వాగులో దిగిపోతున్నారు, వాగులో కొట్టుకుపోతున్నారు. కళ్ళ ముందు కొట్టుకుపోవడం ఎంతో మంది చూస్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి దయచేసి. మీలో ఎవరికైనా సరే ఏ విధమైన ఇబ్బంది కలిగినా అంటే నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థన చేస్తాను. ఖచ్చితంగా దేవుడు మీకు సాయం చేస్తాను. ఎందుకంటే మా ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు. ఆ నమ్మకం మాకుంది. మీకు ప్రార్థన దయచేసి నాకు ఫోన్ చేయండి. మీకు ఎవరికి ఏ విధమైన ఇబ్బంది వచ్చినా నాకు ఫోన్ చేయండి. ముందుగానే చెప్తున్నాను.